నమస్కారం. నేను మీ విక్రమ్ పోల. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెట్టాయి. వైఎస్ఆర్‌సీపీ ఈ విషయంలో కొంత ముందు అడుగు వేసింది. ఇటీవల 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అభ్యర్థుల ఎంపికలో ఆయన కొంత కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించి ఒక ఇబ్బంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ జనసేనతో ఇప్పటికే పొత్తు పెట్టుకొని ఉంది. ఇక ఈ పొత్తులో బీజేపీ కలుస్తుందా, వామపక్షాలు కలుస్తాయనే దాని మీద ఎక్కువ ఇంకా స్పష్టత లేదు. అందువల్ల జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేటువంటిది కూడా ఇంకా స్పష్టత రాలేదు. బహుశా ఒక వారం 10 రోజుల్లో దీని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కీలకమైనటువంటి ఒక ప్రకటన చేశారు. ఎవరైతే నియోజకవర్గాల స్థాయిలో తెలుగుదేశం నేతలతో సఖ్యత ఉన్నదో అటువంటి వాళ్ళకే టికెట్లు ఇచ్చే విషయంలో ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పారు. ఇది చాలా కీలకమైనటువంటి ప్రకటన పవన్ కళ్యాణ్ గారు చేసింది. ఎందుకంటే జనసేనలో చాలామంది నాయకులు తెలుగుదేశంతో సఖ్యత లేదు ఆయా నియోజకవర్గాల్లో. మొట్టమొదటి నుంచి కూడా ఆ పార్టీతో కొంత అంటి ముట్టనట్టుగా ఉంటున్న వాళ్ళ సంఖ్య చాలానే ఉంది ఆ పార్టీలో ఇప్పటికీ కూడా. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశంతో సఖ్యత ఉన్న వాళ్ళతేనే వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడంలో కొంత హేతుబద్ధత ఉంది. ఎందుకంటే పొత్తు పెట్టుకున్నప్పుడు రెండు పార్టీల నాయకులు కలిసి పనిచేయాలి. అంటే కడుపులో కత్తులు పెట్టుకొని పనిచేయటం వల్ల ఫలితాలు దక్కవు. అందువల్ల ప్రతి సీటు చాలా ముఖ్యం కనుక ఆ ప్రతి చోట కూడా రెండు పార్టీల నేతలు కూడా కలిసి పనిచేయాల్సినటువంటి పని ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం నేతలతో సఖ్యత ఉన్న వాళ్ళకే ప్రాధాన్యం అని ఆయన చెప్పడంలో కూడా అర్థం ఉంది. లేకపోతే తెలుగుదేశం పార్టీతో సఖ్యత లేకపోతే అక్కడ ఫలితాలు రావు. ప్రతికూల ఫలితాలు వస్తాయి. అందువల్ల ఈ కసరత్తు చాలా జాగ్రత్తగానే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యక్తిగతంగా 10 నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకునేటువంటి అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే స్థానికంగా బలంగా ఉండాలి నేతలు. ఊరికే జెండా పట్టుకోనో లేకపోతే అభిమాన సంఘాల నాయకులుగానో అక్కడ ఉంటే కుదరదు. కొంత వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట, వ్యక్తిగతమైనటువంటి పలుకుబడి ఉండాలని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పటం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మొత్తానికి ఆయన కూడా కొంత ఎక్సర్సైజు చాలా గతంలో కొంత లోపాలు జరిగిన నేపథ్యంలో ఈసారి చాలా పకడ్బందీగా నియోజకవర్గాల వారీగా ఆయన కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. అందువల్ల అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతుంది. కనుక మరొక 3-4 నెలల్లోనే ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది కనుక ఇప్పటి నుంచి అభ్యర్థులను ఎంపిక చేసి క్షేత్రస్థాయికి పంపించకపోతే అక్కడ రిజల్ట్స్ రావనేటువంటి పరిస్థితి అన్ని పార్టీలకు ఉంది. అందులో భాగంగానే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇంకా వారం 10 రోజుల్లో ఒక 50% మందిని అంటే 50% సీట్లని ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. తెలుగుదేశం జనసేన పొత్తు కుదిరింది కాబట్టి ఆ పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చే సీట్లను కూడా వాళ్ళు గుర్తించే ప్రక్రియలో ఉన్నారు. ఆ గుర్తింపు తర్వాత ఆ సీట్లు అనేటువంటిది ఒక ప్రకటన వెలువడుతుంది. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపిక అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద చూసినట్లయితే 3 ప్రధాన పార్టీలు కూడా ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఒక మాట అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా పార్టీ సిద్ధంగా ఉంది అనే మాట మాట్లాడారు. చాలామందికి అనుమానం ఏంటంటే అధికార పార్టీ సిద్ధంగా ఉంది కానీ ప్రతిపక్షం ఇంకా సిద్ధంగా లేదు అని అనుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉందని ఆయన ఒక ప్రకటన చేశారు. ఇక తెలుసుకోవాల్సింది బీజేపీ ఒకటే. బీజేపీ ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా జనసేన టీడీపీతో ఉంది కాబట్టి మరి బీజేపీ ఆ పొత్తులోకి వెళ్తుందా లేదా ఒంటరిగా పోటీ చేస్తుందా అనేటువంటిది కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టులు కూడా వాళ్ళ స్టాండ్ ఏంటనేది కూడా స్పష్టం కాబోతున్నది కొద్ది రోజుల్లోనే. మొత్తం మీద చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది.